తారా, అడిగావా? ఏమంది? బాడీ గార్డ్గా గోపీనే ఉండాలంట. ఏవేవో చెప్తుంది. నీకింకా అర్థం కాలేదా? గోపీని బాడీగార్డ్గా పెట్టుకోవాలని తను ముందే డిసైడ్ అయిపోయింది. నీకేవేవో కారణాలు చెప్తోంది. రే గోపి, మన్నుల్లో ఉన్నప్పుడు ఏమన్నావురా నువ్వు? చావు తప్ప నన్ను కాంతారాని ఎవ్వరు వేరు చేయలేరు అని అన్నావు. ఆ చావు కాంతారాని పట్టుకుపోయి మీ ఇద్దరిని విడదీసింది. నీ జ్ఞాపకాల్లో మిగిలిన కాంతారాని ఇప్పుడు నేను చెరిపేస్తున్నాను. చావు కన్నా గొప్పదాన్నిరా. నేను కాంతారకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నీకు పెద్దంటి సంబంధం చేశాను, గోపిని మర్చిపోయి సుఖంగా కాపురం చేసుకో అన్నాను. అది నా మాట వినలేదా? ఆ రోజు అది నా మాట వినుంటే అదెక్కడో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండేది. నువ్వు గోదాట్లో పడవ నడుపుకుంటూ ఉండేవాడివి. ఇప్పుడు చూడు, ఇద్దరి బ్రతుకులు నాశనమయ్యాయి. నువ్వెప్పుడు నా మనిషిగానే ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు మనసున్న గోపిగా కాదు, మత్తులేని గోపిగా ఉండాలి. గోపి, ఈ పాయసం నీకోసం స్పెషల్గా తయారు చేశాను. ఇది తాగితే నీ మతిమరుపు అలాగే ఉంటుంది. కలలో కూడా కాంతారాన్ని తలుచుకోవు, నేనెవరో గుర్తుపట్టవు. గోపి, నిన్ను బ్రతకనిచ్చి నీ జ్ఞాపకాలను చంపేయడం చాలా ఆనందంగా ఉంది. వస్తున్నాను గోపి, నీకోసం పాయసం తెస్తున్నా. గోపి, గోపి, చెప్పండి వసుధ గారు, ఇలా వచ్చారు? నీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను గోపి, తీసుకో. మీకెందుకండి ఈ శ్రమ? అదేంటి అలా అంటావు? నువ్వు ఆ ఇంటి కోసం ఎంతో శ్రమ పడుతున్నావు. నీకు ఈ మాత్రం చేయడంలో కష్టమే ఉంది. థ్యాంక్స్ వసుధ గారు.
సృజన నిన్ను బాడీ గార్డ్గా పెట్టుకుందట కదా? అవునండి, మేడం గారికి నేనంటే చాలా నమ్మకం. నాకు కూడా నమ్మకమే. నీ అంత మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. వీడేంటి పాయసం గ్లాస్ పక్కన పెట్టాడు? ఆ, వేడిగా ఉందండి. సరే, సృజనని మాత్రం నువ్వు కంటికి రెప్పలా కాపాడాలి. అలాగే మేడం. ఇంకో విషయం, నీకేం కావాలన్నా నన్నే అడుగు. ఎందుకంటే నీకు అమ్మా నాన్న ఎవరూ గుర్తులేరు కదా. నీకేదైనా పెట్టాలన్నా నాలాంటి వాళ్లే కదా. అవునండి. సరే, నేను వస్తాను. సరే మేడం. వీడేంటి నేనిచ్చిన పాయసం తినడం లేదో? కొంపదీసి వీడికి గతం గుర్తొచ్చేసిందా? లేకపోతే నా మీద ఎవరైనా చాడీలు చెప్పారా? ఇది నాకు కావాల్సిందే. ఇక గోపికి గతం గుర్తుకు రాదు. వాడి దృష్టిలో వసుధ ఎప్పుడూ మంచిదిగానే ఉంటుంది. తారా, ఆ గోపిని చూడు. ఏదో ఘనకార్యం సాధించి నోబెల్ ప్రైజ్ అందుకున్న వాడిలో వస్తున్నాడు. వాళ్ళు ఎలా వస్తే నీకెందుకు? పని చూసుకో. పని చూసుకోవాలా? ఆ రోజు మీటింగులంటూ ఆఫీస్ వర్క్ లేకపోతే సృజన మేడం వెంట నేనే వెళ్లేవాణ్ణి. ఇప్పుడు తన పక్కన నేనే బాడీగార్డ్లో ఉండేవాణ్ణి. నీకు అసలు బుర్రుందా? గోపికి చదువు సంధ్య లేదు కాబట్టి బాడీగార్డ్గా పెట్టుకుంది. నిన్నెందుకు పెట్టుకుంటుంది?